సీఎం సార్కి అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో మనందరం ఇక్కడ సమావేశమైనాం. సో ఇక్కడ ఫస్ట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక విద్యార్థి టీచర్ గా కన్వర్ట్ కావాలంటే ఫస్ట్ డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఎంట్రన్స్ రాసి రావాలి. అక్కడే వడపోటుకి గురవుతాడు. ఒక టీచర్ గా ఒక యాప్టిట్యూడ్ తో మనం ముందుకు వస్తాం. అక్కడ నుంచి మనం బిఎడ్ యాన్యువల్ పరీక్షలు రాస్తాం. తర్వాత టెట్ రాస్తాం. టెట్ లో క్వాలిఫై కాబట్టి 5 సార్లు రాస్తాం. 5 సార్లు కూడా మంచి మార్కులు రాకపోతే ఈ యొక్క గురుకులాలకు కానీ లేకపోతే డిఎస్సి కానీ మళ్ళీ ఇంకొకసారి కూడా రాసి మళ్ళీ ఎగ్జామ్ రాసి గురుకుల ఎంట్రన్స్ రాసి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైందంటే ఎవరినో అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం అడుక్కోవడానికి రాలేదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మనకి కావాల్సింది రీఇన్వెస్ట్మెంట్ కాదు. మనము ఎవరైతే మెరిట్ లో ఉన్నారో ఆ మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా గవర్నమెంటే స్వచ్ఛందంగా అంటే అయ్యా నువ్వు నాకు రీఇన్వెస్ట్మెంట్ ఇవ్వండి, మీరు 3 పోస్టులు వచ్చినాడు 4 పోస్టులు వచ్చినాడు రీఇన్వెస్ట్మెంట్ అని ఇవ్వండి అని మనం అడుక్కోవడం గవర్నమెంట్ ఏం చేయాలంటే రీఇన్వెస్ట్మెంట్ కాకుండా నెక్స్ట్ మెరిట్ లో ఎవరైతే ఉన్నారో నిన్న డిఎస్సి నోటిఫికేషన్ తీశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఏమని ఇచ్చారంటే ఎవరైతే నెక్స్ట్ మెరిట్ లో ఉంటారో ఆ మెరిట్ ఫస్ట్ పోస్ట్ లో మెరిట్ లో ఉన్న అభ్యర్థి సెలెక్ట్ అయితే నెక్స్ట్ మెరిట్ లో ఉన్న పోస్ట్ కి వెంటనే వేరొక అభ్యర్థిని మీరు సెలెక్ట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఎట్టయితే పేర్కొన్నారో అదే విధంగా పేర్కొన్నట్లయితే ఇక్కడ మనందరం కూర్చోండి బాగా తగ్గుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా గోధుమ అని మనం ప్రధానంగా గమనించాలి. ఎందుకని గోధుమ ఫెయిల్యూర్ అంటే అంటే వివిధ రకాల కేడర్ ఉన్నటువంటి పోస్టులకి స్వభావ రీత్యా సిలబస్ రీత్యా అన్ని రకాలుగా వేరువేరుగా ఉన్నటువంటి ఈ పోస్టులన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ఒకే రకమైన ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలా మంది వచ్చినటువంటి అభ్యర్థికి 4-5 పోస్టులు వచ్చింది. రానటువంటి అభ్యర్థికి 1 పోస్ట్ కూడా రాలేదు. రానటువంటి అభ్యర్థి మెరిట్ లో లేడాలంటే బాగా చదివినటువంటి వ్యక్తులే చాలా మంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ గురుకుల ఎగ్జామ్ కి బాగా చదివి చాలా సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కూడా కష్టపడి జాబ్ రానటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్క వేదన ఎవరు పట్టించుకుంటారనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రోజు చైర్మన్ గారు మేము అందరూ అడుగుతున్నాం, అయ్యా మేము అందరం అడుకోవడానికి రాలేదు, మేము స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చినాం. మేము నార్మల్ స్కూల్లో పనిచేయడానికి రాలా, గురుకుల స్కూల్లో పనిచేస్తున్నాం. మేము హౌస్ మాస్టర్ విధులు నిర్వహిస్తున్నాం. పిల్లలు ఏదైనా గోడ తీసుకుపోతే వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాళ్ళకి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మేము చదువు చెప్పేది కూడా మేమే. ఉదయం 7 కాడ నుంచి సాయంత్రం 9 దాకా కూడా మేము స్కూల్లో ఉంటున్నాం. అటువంటి అన్ని బాధ్యతలు నిర్వహించే మేము సేవ చేయడానికి వచ్చే మేము మమ్మల్ని బాధ పెట్టడం మీకు న్యాయమా అని అడుగుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా. అంతేకాదు ఇక్కడ సీఎం గారు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా పోతూనే ఉన్నాయి. వివిధ రకాల మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రజాప్రతినిధుల ద్వారా మన యొక్క గోడ ఏదైతే ఉందో ఆ గోడ పత్రాలు కూడా మనం అందరం కూడా వినియోగించుకున్నాం. ఇప్పటికైనా సార్ మీరు విద్యను కలిగిన వాళ్ళు, మీరు గురువులంటే మీకు చాలా గౌరవం ఉందని మేము భావిస్తున్నాం. సో మా యొక్క విద్య ఏదైతే ఉందో మీరు దాన్ని పట్టించుకొని మా అందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.